ఛత్తీస్గఢ్లో బిలాస్పూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సంజయ్ అలంగ్ ఓ రోజు బిలాస్పూర్లోని సెంట్రల్ జైలుకు ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్లారు. ఇన్స్పెక్షన్లో భాగంగా జిల్లా కలెక్టర్ సంజయ్ ఖైదీల వ్యక్తిగత వివరాలు, జైల్లో వారు పడుతున్న ఇబ్బందులు డీటెయిల్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కొందరు మహిళా ఖైదీల మధ్యలో ఓ 6 ఏళ్ల చిన్నారి ఆ కలెక్టర్ సంజయ్ కంటపడింది. అంతమంది మహిళా ఖైదీల మధ్యలో ఆ చిన్నారి చిరునవ్వుతో ఉల్లాసంగా అందరినీ పలకరిస్తూ వాళ్లతో అల్లరి చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. కలెక్టర్ సంజయ్ కళ్లల్లో నీళ్లు తిరగటం మొదలయ్యాయి. కలెక్టర్ గారు అడిగిన ప్రశ్నలకు అధికారులు, సార్, ఆ పాప పేరు ఖుషి. అయితే ఖుషీకి కేవలం 15 రోజుల వయస్సు ఉన్నప్పుడే ఆమె తల్లి కామర్ల వ్యాధితో మరణించింది. ఆ తర్వాత తన తండ్రి అత్యాచార కేసులో అరెస్టయ్యారు. దాంతో ఖుషీ తండ్రికి కోర్టు 10 ఏళ్లు కఠిన జైలు శిక్ష విధించింది. అయితే తన తల్లి లేదు, తండ్రి బంధువులు కూడా ఎవరూ లేరు. తండ్రి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇక ఆ సమయంలో ఖుషీ పసిపాప. తన బాగోగులు చూసేవారు కరువయ్యారు. ఆ కారణంగా అప్పటి నుండి ఆ అమ్మాయి ఇక్కడే తన తండ్రితో పాటు జైల్లో కలిసి ఉంటుంది. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి మహిళా ఖైదీలే ఆమె బాగోగులు చూసుకుంటున్నారు సార్ అని కలెక్టర్ సంజయ్ తో చెప్పారు సదరు జైలు సిబ్బంది. అయితే ఖుషీ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న కలెక్టర్ సంజయ్ ఖుషీ దగ్గరికెళ్లి కింద కూర్చొని ఖుషీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నీ జీవితంలో నువ్వేం కావాలి, నువ్వు చేయాలనుకుంటున్నవేంటో చెప్పు తల్లి, నీకేం కావాలమ్మా, చేసి పెడతాను అని అడిగాడు. దానికి సమాధానంగా ఖుషీ ఏం చెప్పిందో తెలుసా? సార్, నాకు మంచి స్కూల్లో బాగా చదువుకోవాలని ఉంది. ఆ చిన్నారి మాటలు విన్న కలెక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ఇన్స్పెక్షన్ ముగించుకుని ఖుషీని స్కూల్లో చేర్చడానికి అడ్మిషన్స్ కోసం జైల్లో నుండి ప్రయత్నం మొదలుపెట్టాడు. జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకున్నాడు. అయితే ఇక్కడ జైన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ సైతం ఖుషీకి 12 వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా ఎడ్యుకేషన్ తో పాటు అకామిడేషన్ సౌకర్యం కూడా కల్పిస్తామని జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అశోక్ అగర్వాల్ హామీ ఇచ్చారు. తనను ప్రపంచానికి పరిచయం చేసింది తల్లైతే, ప్రపంచాన్ని ఖుషీకి పరిచయం చేసింది మాత్రం కలెక్టర్ సంజయ్నే. అయితే అక్కడ ఖుషీ మాత్రమే కాదు, ఖుషీ లాంటి చాలా మంది పిల్లలు ఏం పాపం తెలియకుండా జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అలా చాలా మంది చిన్నారులను చూసి కలెక్టర్ సంజయ్ హృదయం తట్టుకోలేకపోయింది. వెంటనే ఈ స్థితిని మార్చాలనుకున్నారు. సాధారణ మనుషులమైన మనము ఒక గదిలో ఎక్కువ సమయం ఉండలేము. అలాంటిది చిన్నారి ఖుషి తాను పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు జైలు గోడల మధ్యనే ఉండి పెరిగిందంటే ఆ చిన్నారి ఎన్ని కష్టాలు పడి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఖుషీలాగే జైల్లో మగ్గిపోతున్న మరో 17 మంది చిన్నారులను కొన్ని ఎన్జీఓల సహాయంతో బయటకు తీసుకొచ్చి ఖుషీకి అందించిన విద్యలాగానే నాణ్యమైన విద్య మరియు సౌకర్యాలను ఇవ్వటానికి మరియు కొన్ని వివిధ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందటంలో సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. అలా కలెక్టర్ సంజయ్ అలంగ్ ఒక్కసారి ఇన్స్పెక్షన్ కు వెళ్లినందువల్ల 18 మంది పిల్లల జీవితం మెరుగుపడింది. వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు కాకపోవచ్చు, కానీ వారి తల్లిదండ్రుల నేరస్తులు మాత్రం ఎన్నటికీ కారు.